ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. దేవుడు ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా చక్కగా కాచి కాపాడి ఆయన కృపలో నిలబెట్టిన ఆ దేవదేవునికి మహిమ కలిగిన దాకా. దేవుడు నిజంగా ఒక రాత్రి తెల్లారింది అంటే ఆ తెల్లారి ఉదయం లేచి మనం ప్రార్థన చేస్తున్నాము అంటే అది కేవలం దేవుడు మనకిచ్చిన ఒక్క రోజు ప్రసాదించిన భాగ్యం. దేవా, ఈరోజు నాకు మంచిగా ప్రసాదించావంటే నీ దయ, నీ కృప. మనమే ఆయన మంచి అద్భుతమైన కార్యాలు చేసేవాడు, కానీ మనమే దేవుని మాట ఒక్కొక్కసారి వినమమ్మ. కానీ ఆయన ఎంత చక్కటి రాత్రంతా, అందుకని సామెతల గ్రంథంలో ఉంది కదా, రాత్రికాల సమయంలో ఆమె దీపము ఆరిపోదు అని చెప్పినట్టు. అంటే ప్రార్థనాపరులమైన మన జీవితాలలో దేవునితో నడుస్తూ దేవుని చేత నిలబడుతున్న మన జీవితంలో దేవుడు చక్కటి కృప ఏంటంటే, మనం శరీరం, అందుకే అంటారు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం కదా. నిద్ర బలహీనమైనది అంటే మనం నిద్రపోతూ ఉంటాము, కానీ దేవుని సన్నిధిలో మన ఆత్మ అంట దేవునితో కలిసి స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. ఏంటంట పరిశుద్ధాత్మతో దేవుని కొరకు ఆరాధిస్తట. ఆత్మ అంత అద్భుతమైనది. దేవుని కృప, దేవునితో సహవాసం, దేవునితో కలిసి ఉండుట. నాకైతే నేను ఇట్లా కళ్ళు మూసుకొని పడుకున్నానంటే దర్శనంలో ఎవరెవరో నాకు కళ్ళ ముందుకు వస్తూ ఉంటారు. వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రార్థనలు చేస్తూనే ఉంటాను, బెడ్ మీద పడుకునే ఉంటాను. కానీ వాళ్ళ తలల మీద వాళ్ళకు అనుభవిస్తున్న బాధలేంటో వాళ్ళ మీద ప్రార్థన చేస్తూనే ఉంటాను. కాసేపటికి నాకు ఏంటి కళ్ళు తెరిచి అంటాను, ఏంటి నేను నిద్రలో కూడా ప్రార్థన చేస్తానా? నేను రియల్గా కాదా? నిజమే. అందుకే అంటారు చూడండి, రాత్రి అనేది ఎంత అమూల్యమైనదో, రాత్రి అనేది ఎంత శ్రేష్టమైనదో. మనం పడుకుంటాం, కానీ దేవుని దూతలతో కలిసి మన ఆత్మ దేవునితో నాట్యం చేస్తుంది, స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. ఇదే దేవునితో మనకున్న మంచి బంధం. ఆమేన్. అదే లోకస్తులు అనుకోండి, రాత్రి ప్రైతదా ఏవేవో పాపాలు గుర్తుకొస్తూ ఉంటాయి, ఏవేవో గుర్తుకొచ్చేస్తాయి. ఎప్పుడే పాపం చేస్తామో, ఎప్పుడే పాపం చేయాలో, ఏదేది చేయాలో, ఎట్లా సంపాదించాలో, ఏం చేయాలో, క్రియలన్నీ మైండ్లో పెట్టుకొని మనం రాత్రులు లోకంలో ఉన్నవారైతే ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ పరిశుద్ధాత్మని యొక్క సహవాసం కలిగిన వారికి నేను ముందు చెప్పిన అనుభవాలన్నీ వారి జీవితాల్లో కలిగి ఉంటాయి. నీకు కూడా అలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా, మీరు కలిగే ఉంటారు. ఖచ్చితంగా దేవుల్లో మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రార్థన అనుభవము, పాటలు పాడే అనుభవము, ఆరాధించే అనుభవము, నిద్రలో మీరు స్తుతించే అనుభవం ఉండే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉన్నారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో కూడా చెప్తున్నారు, ఉన్నావు. అది నువ్వే కావచ్చు, నీవే కావచ్చు, నిద్రపోతావే, కానీ నీ ఆత్మ మాత్రం దేవుని సన్నిధిలో వెలుగుతూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటుంది. అది కేవలము దేవుని యొక్క కృప. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు దేవుడు ఒక్క విషయం ఏంటంటే మనలను కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. అంటే నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కోరుకుంటున్నాడు. దీనికి స్తోత్రం. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు కదా. దేవుడు ఈరోజు కోరుకున్న వ్యక్తుల గురించి చక్కటి మాట మాట్లాడుతున్నాడు. యెహోవా పరిశుద్ధ స్థలముగా ఉండుటకు, దేవుడు ఒక మందిరమును కట్టించుటకు నిన్ను కోరుకున్నాను అంటున్నాడు. సరే, అక్కడ ఆ మాట పక్కన పెట్టి యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చి ధైర్యము వహించు. ఏంటంట, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే, నీవు దేవుని కోరికలు మనందరము ఉన్నాం కదా. మన కోరికలు దేవుని దగ్గర ఉన్నాయి, కానీ దేవుని కోరికలో మనం ఉన్నాం. ఆమేన్ చెప్పు. నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన? ఏది కోరుకుంటున్నాడో అది చెయ్యి. మనము అది చేసే ముందు మనకి ధైర్యం ఉండదు కదా. కానీ మనం ధైర్యం గలవారమని మన చేత ఈ పని చేయించుకోవడం దేవునికి ఇష్టమైంది. అంతే. మనల్ని భూమి మీదకి పంపించి మనల్ని ఆరోగ్యంగా ఉంచి మనల్ని ఆస్తులతో నింపి ఉద్యోగాలతో నింపి పనివంతులుగా నింపినాక కూడా ఆయన కోరికను మనం తీర్చలేమనుకో,
తప్పకుండా ఆయన బాధపడతాడు. యేసు ప్రభు బాధపడితే, తండ్రి అయిన దేవుడు బాధపడితే, మనకు అన్నం పెట్టి మనల్ని కాచి కాపాడి మనకు ఆరోగ్యం ఇచ్చి కాపాడుతున్న ఆ దేవుడు మన కోసం ఒకవేళ బాధపడుతున్నట్టయితే అది చాలా మన కుటుంబానికి మనకు ఆశీర్వాదము కాదు కదా. అందుకనే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా కోరుకుంటున్నారు. కొంతమంది సేవకులుగా కోరుకుంటున్నాడు, సేవ చే ధైర్యంగా. కొంతమందిని దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే పాటలు పాడు దేవునికి స్తోత్రం. కొంతమందిని గుప్పిలు విప్పేవారిగా, సహాయం చేసేవారిగా, దేవుణ్ణి సావుకులను సంఘాలను పోషించేవారిగా చేయి. దేవుణ్ణి ఆ రీతిగా కోరుకున్నాడేమో, స్తోత్రం. కొంతమంది సేవకులను, సంఘ కాపరులను పోషించుటకు, సంఘ కాపరులను జాగ్రత్తగా చూసుకున్నటకు, సంఘ కాపరికి చేదుడు బోధుడుగా ఇంట్లో ఒక కన్న బిడ్డలాగా తిరగటానికి ప్రభు నిన్ను కోరుకున్నాడేమో, అది చెయ్యి. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, నిన్ను కోరుకున్న సంగతి ఎంత అదృష్టం. ఇది ఎంత అదృష్టంగా భావించాలంటే, ప్రభు నన్ను ఈ పని కోసం కోరుకున్నాడా, ప్రభు నాకు అందుకన్నాడు, కోరుకున్నాను కనుక ధైర్యము తెచ్చుకుని, మనసునకు ధైర్యం తెచ్చుకుని పని జరిగించు. నిన్ను దేవుడు ఏ రీతిగా కోరుకున్నాడో, ఏమి చెయ్యాలని కోరుకుంటున్నాడో, ఏ కోరిక ద్వారా ప్రభుని ఎడల కలిగి ఉన్నాడో ఆ పని చేయుటకు వెనక తిరగబాకు. అది కష్టమైన ధైర్యం తెచ్చుకో, అది శ్రమైన ధైర్యం తెచ్చుకో. అది ఒకవేళ నీకు అసాధ్యమైన ధైర్యం తెచ్చుకుని నీవు గనక ఈ చివరి దినాల్లో నిలబడగలిగితే రాబోతున్న సంవత్సరాలలో ప్రభు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. నిన్నే కాదు, నన్నే కాదు, ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ఈ దినము ప్రతి ఒక్క బిడ్డను తండ్రి దీవించని నాయన, నువ్వు కోరుకున్నట్టుగా బ్రతుకుటకు సహాయం చేసి మీరు తోడయ్యుండి నడిపించమని, ఈ దినమంతా వారి కాపుదల భద్రత దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.